అందరికీ నమస్కారం అండి. 17th బుధవారము 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి పండగ అనేది వస్తుంది. ఈ తొలి ఏకాదశి పండగతో మనకు పండగలు అనేవి ప్రారంభమవుతాయన్నమాట. తొలి ఏకాదశి నాడు కొన్ని విధి విధానాలు పాటించినట్లయితే మీ ఇంట్లో అంతా శుభప్రదమైన జీవితాన్ని గడుపుతారనమాట. అవేంటంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచేటప్పుడు అందులో కొంచెము ఉప్పు, చిటికెడు పచ్చకర్పూరము, చిటికెడు పసుపు వేసి ఇల్లు తుడుచుకోవాలి. అలాగే మన వాకిట్లో కానీ తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసుకొని ముగ్గుల్ని వేయాలి. తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. స్నానం చేసేటప్పుడు కొంచెము మీరు అందులో కల్లుప్పు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మరియు దిష్టి దోషం ఉన్నా కూడా పోతుందన్నమాట. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన పసుపు రంగు బట్టలు ధరించాలి. పసుపు రంగు అంటే విష్ణువుకి చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు బట్టలు ధరించి పూజ చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఆడవారైతే తప్పకుండా పూజ చేసేటప్పుడు చేతికి గాజులు, నుదుటన బొట్టు, కాళ్ళకి పసుపు, తలలో పూలు పెట్టుకొని పూజ చేయండి. మహావిష్ణువుకి తులసి దళాలన్నా పసుపు రంగు పూలన్నా చాలా ఇష్టము. సో కాబట్టి రేపు మీరు పసుపు రంగు పూలతో కానీ తులసి దళాలతో కానీ పూజ చేసినట్లయితే మహావిష్ణువు ప్రీతి చెందుతాడనమాట. కానీ తొలి ఏకాదశి రోజు చెట్ల నుండి తులసి దళాలను కోయకూడదు. మీకు వీలైనంత మట్టుకు తొలి ఏకాదశికి ఒక రోజు ముందే తులసి దళాలను కోసి దేవుని రూమ్లో పెట్టేసుకోండి. మీ పూజ అనంతరము ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి పసుపు రంగు అంటే చాలా ఇష్టము. అందులో 5 లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు ఏంటంటే పసుపు రంగులోనే ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అంటారు. 5 లక్ష్మీ గవ్వలను తీసుకోండి. పచ్చకర్పూరం అన్నా కూడా శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరము. మరియు ఎవరి స్తోమతని బట్టి వారు ఇత్తడి, రాగి, వెండి, బంగారు నాణాలు ఉంటాయి కదండి, అవి ఏమీ లేకపోతే 1 రూపీ కాయిన్ అయినా తీసుకోవచ్చు. అందులోనే 3 పోకలు, 3 ఎండు ఖర్జూరాలు, 3 యాలక్కాయలు, పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ కలిపి ఒక మూటలాగా కట్టి విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టేసి ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తర్వాత ఆ మూటకి మీరు ధూపాన్ని చూపించి అది తీసుకెళ్ళేసి మీ బీరువాలో కానీ మీరు మనీ ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో ఉంచండి. దీనివల్ల మీకు దారిద్ర్యం అనేది పోతుంది. విష్ణుమూర్తి కృపా కటాక్షాల వల్ల మీకు ఈ సంవత్సరం మొత్తము డబ్బుకి ఏ లోటు ఉండదన్నమాట. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది వాళ్ళ దగ్గరనే నిలిచిపోతే ఆ డబ్బు కూడా తిరిగి వస్తుందండి. మరియు డబ్బు సంపాదించే మార్గాలు కూడా పెరుగుతాయి. మరియు డబ్బు కూడా రెట్టింపు అవుతుందన్నమాట. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీలైనంత వరకు రేపు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. శ్రీ మహావిష్ణువుకి పేలాల పిండి అంటే చాలా ఇష్టం అండి. సో వీలైతే అది చేసి పెట్టండి. లేదా గోధుమ రవ్వ సిరా అయినా చేసి పెట్టొచ్చండి. కానీ బియ్యంకి సంబంధించిన ప్రసాదాలు ఏవి పెట్టకూడదండి. అలాగే దేవతా వృక్షాల నుండి కొమ్మలు కానీ ఆకులు కానీ కోయకూడదండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.